వెల్కమ్ టు 9+ న్యూస్. నేను మీ సయ్యద్ అహ్మద్. ప్రస్తుతం చూసుకున్నట్లయితే లివింగ్ రిలేషన్స్ ఇవి చాలా సర్వసాధారణంగా మారిపోయాయి. అసలు ఈ లివింగ్ రిలేషన్సా లేకపోతే కిల్లింగ్ రిలేషన్సా? లివింగ్ రిలేషన్స్ పేరుతో యువకులైతే హద్దులైతే దాటుతున్నారు. ఒకప్పుడు ఎక్కడో పరాయి దేశాల్లో ఎక్కడో ఫారిన్ కంట్రీస్లో మేము లివింగ్ రిలేషన్ అనేది వినేవాళ్ళం. అంటే పెళ్ళి కాకముందే భార్యాభర్తలుగా కలిసి సహజీవనం చేయడాన్ని లివింగ్ రిలేషన్షిప్ అంటారు. కానీ ప్రస్తుతం భారతదేశంలో కూడా చేప కింద నీరులాగా అదో స్టైల్గా ఈ లివింగ్ రిలేషన్ అనేది సర్వసాధారణమైపోయింది. ఈ లివింగ్ రిలేషన్ కాస్త అటు కిల్లింగ్ రిలేషన్గా కూడా మారుతుంది. లివింగ్ రిలేషన్లో ఏమైనా తేడా వస్తే ఆ అమ్మాయి పెళ్లి చేసుకోమన్నా లేకపోతే ఈ అబ్బాయి ఏమైనా ఇబ్బంది పెట్టినా ఖేల్ ఖతం అన్నట్టుగా ఉంది. సో దీనిపైన మాట్లాడడానికి మనతో ప్రముఖ సైకాలజిస్ట్ విశేష్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఆయన్ని అడిగి మరిన్ని విశేషాలు అయితే కనుక్కుందాం. విశేష్ గారు నమస్కారం అండి. విశేష్ గారు నమస్కారం. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? నమస్తే. ఫైన్ సార్, ఫైన్. చెప్పండి సార్. మేము చూస్తున్నాం ఈ లివింగ్ రిలేషన్ అనేది ఒకప్పుడు ఎక్కడో పరాయి దేశాల్లో మేము ఈ సంస్కృతి గురించి అయితే విన్నాము. కానీ భారతదేశంలో కూడా ఈ లివింగ్ రిలేషన్ అనేది చేప కింద నీరులాగా ఇప్పుడైతే పాకుతుంది. అసలు ఈ లివింగ్ రిలేషన్ సంస్కృతి ఎక్కడి నుండి వచ్చిందంటారు? అసలు ఎందుకు ఈ భారతదేశంలో చేసిందంటారు? సో లివింగ్ రిలేషన్ అనే సంస్కృతి ఖచ్చితంగా వెస్ట్రన్ సివిలైజేషన్ నుంచి మనకు వచ్చిందండి. ఎప్పుడైతే మీకు మీడియా అనేది, కమ్యూనికేషన్ అనేది, సోషల్ మీడియా అనేది పెరిగిపోయిందో వెస్ట్రన్ కంట్రీస్ లో ఉన్న కల్చర్ మొత్తం కూడా ప్రపంచవ్యాప్తంగా పాకిపోతుంది. ఉదాహరణకు ఇప్పుడు మనం కొరియన్ డ్రామాస్ తీసుకుంటే ఇప్పుడున్న యూత్ లో జెన్జీలో కొరియన్ డ్రామాస్ చూసేవాళ్ళు ఎక్కువ, అటువంటి ప్రేమలు కోరుకునే వాళ్ళు ఎక్కువ కనిపిస్తున్నారు. అలాగే సో ఎప్పుడైతే ఈ ఈ టీవీస్ 24/7 టీవీస్ పెరిగాయి, సోషల్ మీడియా పెరిగింది, దీనివల్ల ఏమవుతుంది, అక్కడ ఏదైనా కానీ ఇక్కడ ఇంపోర్ట్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. సో అలా లివింగ్ రిలేషన్షిప్ అనేది ఇప్పుడు ఇండియాలో కూడా సర్వసాధారణంగా మారిపోయింది. కానీ సార్ ఇది వివాహ వ్యవస్థపై ఏమైనా ప్రభావం చూపదా సార్? సో వివాహ వ్యవస్థ పైన ఖచ్చితంగా ప్రభావం చూపిస్తుంది. ఎందుకంటే వివాహ వ్యవస్థ కూడా కాలంతో పాటు మారుతూ వస్తుంది. వివాహ వ్యవస్థ ఒక 100 ఏళ్ల కిందట ఉన్న వివాహ వ్యవస్థ ఇప్పుడు లేదు. అలాగే ఒక 20 ఏళ్ల కిందట ఉన్న వివాహ వ్యవస్థ ఇప్పుడు లేదు. వివాహ వ్యవస్థ అనేది కాలంతో పాటు మారుతూ వచ్చింది. అలాగే వివాహ వ్యవస్థలో ఇప్పుడు వస్తున్న మార్పు ఏంటంటే లివింగ్ రిలేషన్షిప్. ఇంతకుముందు డేటింగ్ చేసేవాళ్ళు ఇప్పుడు లివింగ్ లో ఉంటున్నారు. సో దానివల్ల ఏమవుతుంది అంటే, సో ఎక్కడ ఇది ఒక రకంగానేమో మంచిదని చెప్పొచ్చు, ఒక రకంగానేమో చాలా రకాలైన సమస్యలు దారితీస్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే పెళ్ళైన తర్వాత వీళ్ళు ఇద్దరు కంపాటబిలిటీ ఉందో లేదో తెలుసుకోకుండా పెళ్లి చేసుకొని ఆ తర్వాత అడ్జస్ట్మెంట్ కాలేక నలిగిపోతూ చివరికి విడాకులు దారి కంటే కూడా పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఉండి కొంతకాలం పాటు ఒకరినొకరు అర్థం చేసుకొని ఆ తరువాత మ్యారేజ్ చేసుకోవడం అనేది ఒక పద్ధతి. అయితే దానివల్ల ఏమవుతుందంటే ఇక్కడ ఆ ఇంటెన్షన్ తో చాలా మంది లివింగ్ లోకి వెళ్ళడం లేదు. లివింగ్ అనేది ఒక ఎంజాయ్మెంట్ కోసంగా మారింది. దానివల్ల సమస్య అయితే ఖచ్చితంగా వస్తాయండి. అవును సార్. అసలు దీనిపైన సార్ ప్రస్తుతం అనేది దీనిపైన మీరు యువతకి ఇచ్చే సందేశం ఏదై ఉంటుంది? ఇప్పుడు లివ్-ఇన్ రిలేషన్షిప్ యొక్క ఇంటెన్షన్ ఏంటంటే ఇంపార్టెంట్ అండి. లివ్-ఇన్ రిలేషన్షిప్ ఎందుకు వెళ్తున్నాం నాకు ఒక అమ్మాయి నచ్చింది. ఆ నచ్చిన అమ్మాయి నాకు కంపాటబిలిటీ ఉందా లేదా టెస్ట్ చేసుకోవడం కోసం కొన్నాళ్ళు మనం కలిసి ఉంటే మన ఇద్దరము జీవితకాలం కలిసి జీవించగలమా లేదని టెస్ట్ చేసుకోవడానికి లివ్-ఇన్ లోకి వెళ్తే అందులో పెద్ద తప్పేమీ లేదు. ఓకే, లివ్-ఇన్ లో ఉన్న వాళ్ళందరూ ఖచ్చితంగా సెక్షువల్ పార్టిసిపేషన్ ఉంటుందని కూడా లేదండి. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. ఇట్ మే హ్యాపెన్ బట్ నాట్ ఫర్ దట్. అయితే అందుకు కాకుండా కేవలం సెక్స్ కోసం కనుక లివ్-ఇన్ లోకి కనుక వెళ్తే అది కొన్నాళ్ల తర్వాత సో అబ్బాయికి అమ్మాయికి బోరు కొట్టేస్తుంది, విడిపోతారు. తర్వాత ఇంకొక పార్ట్నర్ వస్తారు, పార్ట్నర్స్ మారిపోతూ ఉంటారు. ఇది యూత్ లో ఉన్నప్పుడు, ఎంగేజ్ లో ఉన్నప్పుడు చాలా సరదాగా ఉంటుంది, ఫన్ గా ఉంటుంది. సో లైఫ్ చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది. కానీ ఒక ఏజ్ దాటిన తర్వాత సో నిజమైన పార్ట్నర్ వాళ్ళకు దొరకరు. దానివల్ల లోన్లీనెస్ అనేది వాళ్ళ జీవితంలో
ప్రవేశిస్తుంది, అలాగే అబద్ధత కూడా ప్రవేశిస్తుంది. దాని వల్ల వాళ్ళు జీవితకాలం పాటు బాధపడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు ఒక చిన్న సందేహం సార్, ఇందులో మీరు చెప్పారు లివింగ్ రిలేషన్ అనేది ఒక వైపు నుండి చూస్తే ఇది మంచిదే అని. కానీ పూర్వకాలంలో సార్ ఎటువంటి ఇలాంటి రిలేషన్ లేకుండా పెళ్ళిళ్ళు చేసేవాళ్ళు. విడాకుల పర్సంటేజ్ కన్నా కలిసి ఉన్న పర్సంటేజే ఎక్కువ కదా సార్. విడాకులు ఎంతో 1% 2% ఉండేటివి. పూర్తిగా అడ్జస్ట్మెంట్తో అద్భుతమైన లైఫ్ లీడ్ చేసే వాళ్ళు ఉంటారు కదా. ఇప్పుడు ఎందుకు ఆ సంస్కృతిని ఎందుకు వీడని ఆడారంటారు? మీరు పూర్వకాలంలో వైవాహిక వయస్సు అంతా 13-14 ఏళ్లకు పెళ్లి చేసేవాళ్ళు. అంటే వాళ్ళ వ్యక్తిత్వం పూర్తిగా వికసించక టీనేజ్ లోకి రాగానే పెళ్లి చేసేవాళ్ళు. సో అంటే టీనేజ్ లోకి వచ్చి పెళ్లి చేస్తున్నప్పుడు ఇక వాళ్ళిద్దరికి కూడా బాండింగ్ అనేది ఆటోమేటిక్ గా ఏర్పడుతుంది. కానీ ఇప్పుడు పెళ్లిళ్ళు ఎప్పుడు జరుగుతున్నాయి? 30s లో జరుగుతున్నాయి. అంటే నియర్లీ 30 జరుగుతుంది. అంటే ఆల్రెడీ వాళ్ళకి ఒక పర్సనాలిటీ ఏర్పడిపోయిన తర్వాత ఆ పర్సనాలిటీకి నా పార్ట్నర్ పర్సనాలిటీకి కంపాటబిలిటీ ఉందా లేదని ఇప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. పూర్వకాలంలో ఎందుకు లేదంటే పూర్వకాలంలో ఎలా ఎంగేజ్ లో చేసేవాళ్ళు. ఎంగేజ్ చేసిన సర్దుబాటు అనేది ఆటోమేటిక్ గా అలవాటు అయిపోతుంది. వాళ్ళు 15 ఏళ్ళకో 16 ఏళ్ళకో 18 ఏళ్ళకో పెళ్లి చేసుకుంటే వాళ్లకు 25 ఏళ్ళు వచ్చేసరికి ఆటోమేటిక్ గా వాళ్ళు జల్ అయిపోతారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు కదా. ఇద్దరు స్ట్రాంగ్ పర్సనాలిటీస్ ఏర్పడుతున్నాయి, తర్వాత కంపాటబిలిటీ ఉండలేదు క్వశ్చన్ అవుతుంది. అది అందువల్ల ఈ మార్పు వచ్చింది. ఓకే సార్, ఇప్పుడైతే ఈ లివింగ్ రిలేషన్స్ పెరగడానికి ఇటీవల సుప్రీంకోర్టు కూడా ఒక తీర్పు అయితే ఇచ్చింది. ఇష్టపూర్వకంగా కలిస్తే వాళ్ళని తప్పు పట్టాల్సిన అవసరం లేదని. ఇలాంటి తీర్పులే ఈ లివింగ్ రిలేషన్స్ పెరగడానికి కారణం అంటారా? ఇలాంటి తీర్పులు అంటే ఇక్కడ మనము 2 క్వశ్చన్స్ ఉన్నాయండి. ఒకటి సోషల్ వాల్యూ, రెండోది పర్సనల్ ఫ్రీడమ్. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి దాని మీద దీనికి ఆన్సర్ ఉంటుంది అనమాట. సోషల్ స్ట్రక్చర్, సోషల్ వాల్యూకి కనుక ఇంపార్టెన్స్ ఇచ్చి మాట్లాడితే మనం ఇలాంటి తప్పని మాట్లాడాలి. లేదు పర్సనల్ ఫ్రీడమ్ అంటే 18 ఇయర్స్ అమ్మాయి 21 ఇయర్స్ అబ్బాయి వాళ్లకు జీవితం పైన ఒక అవగాహన వస్తుంది అనేది సుప్రీంకోర్టు నమ్మి అలాంటి తీర్పు ఇచ్చింది. అయితే 18 ఇయర్స్ కి అమ్మాయికి కానీ 21 ఇయర్స్ అబ్బాయికి కానీ అంత మెచ్యూరిటీ వస్తుందా అంటే యాజ్ అ సైకాలజిస్ట్ ఐ కుడ్ సే నో. అట్లీస్ట్ అమ్మాయికి ఒక 20-21 ఇయర్స్, అబ్బాయికి 25 ఇయర్స్ వరకు కూడా బ్రెయిన్ ఎవాల్యుయేషన్, పర్సనాలిటీ ప్రోగ్రెస్ అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎర్లీ ఏజ్ లో లివింగ్ లోకి వెళ్ళటం అయితే అంత యాక్సెప్టబుల్ కాదు. ఎందుకంటే అప్పటికి ఇంకా వాళ్ళ యొక్క పర్సనాలిటీ ఫుల్ గా మేనిఫెస్ట్ కాదు. కాబట్టి వాళ్ళు తీసుకున్న డెసిషన్స్ లో ఎమోషనల్ డెసిషన్ ఉంటాయి తప్ప ఒక లాజికల్ డెసిషన్ ఉండదు. కాబట్టి సో కొంత వయసు అట్లీస్ట్ 25 వరకు కనుక ఆగగలిగితే కొంత బెటర్ అనుకోవచ్చు. ఓకే, ఇప్పుడు చూస్తే ప్రస్తుతం లివింగ్ రిలేషన్ వాళ్లకు ప్రత్యేకంగా ఆ హాస్టల్స్ అని, కో లివింగ్ హాస్టల్స్ అని భారతదేశం వ్యాప్తంగా సిటీలలో ఎక్కడ పడితే అక్కడ ఉంటున్నాయి సార్. ఒకప్పుడు పెళ్లి కానీ ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ కనిపిస్తే ఒక గదిలో కనిపిస్తే పోలీస్ వాళ్ళైతే ఇమ్మీడియట్గా అరెస్ట్ చేసేసి లోపల దొబ్బేవాళ్ళు. కానీ ప్రత్యేకంగా ఈ కల్చర్ అనేది, కో లివింగ్ హాస్టల్స్ అనేది రావడం అనేది ఇది సమాజం పెడదారి పట్టడానికా లేకపోతే అభివృద్ధి వైపు సాగడానికా అయితే అర్థం కావడం లేదు. సో దాని గురించి మీరేమంటారు? ఇప్పుడు మనం ఏదైనా కానివ్వండి, ఒకటి చట్టము, 2 నైతికత. రైట్, రెండు పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చర్చించుకోవాలి దీని మీద. చట్టం ఏం చెప్తుంది? 18 ఏళ్లు పైబడిన వాళ్ళు ఇద్దరు ఇష్టపూర్వకంగా ఒక రూమ్ లో ఉన్నా కానీ వారి చట్ట ప్రకారం నేరం కాదు అని చెప్తుంది. ఆ తీర్పు ఆధారంగానే ఇప్పుడు కోలివింగ్ హాస్టల్స్ అనేవి పెరిగాయి, హైదరాబాద్ లో కూడా వచ్చాయి. రైట్. ఇక నైతికత అనేది వ్యక్తిగతం, సామాజికం. సో ఇప్పుడు భారతీయ నైతికత ప్రకారం అయితే పెళ్లి కాని 2 వ్యక్తులు ఒక చోట ఉంటూ ఒకే రూమ్ లో ఆడామగా అనుకుంటే అది ఖచ్చితంగా నైతికంగా అనైతికం అనే చెప్తారు. రైట్. అయితే ఇక్కడ జరుగుతుంది ఏంటంటే ఈ కోలివింగ్ హాస్టల్స్ లో ఉండే చాలా మంది పిల్లలు వీళ్ళు వేరే అబ్బాయితో కానీ అమ్మాయితో ఉంటున్న విషయం పేరెంట్స్ తెలియదు. వాళ్ళు దాచిపెట్టి నేను కొలిగ్తో ఉంటున్నాను, అమ్మాయితో ఉంటున్నాను చెప్పి ఉంటారు తప్ప ఇంట్లో చెప్పి కోలివింగ్ హాస్టల్స్ ఉండేవాళ్ళు చాలా తక్కువ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇప్పుడు పిల్లలు వాళ్ళ నేటివ్ ప్లేస్ కి చాలా దూరంగా ఉండి ఉద్యోగాలు చేస్తున్నారు. నార్త్ ఇండియా వాళ్ళు ఎక్కడ వచ్చేస్తున్నారు, మన వాళ్ళు బెంగళూరు వెళ్ళి చేస్తున్నారు, మన వాళ్ళు ఢిల్లీ గురగా వెళ్ళి చేస్తున్నారు, ఇట్లాంటి చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, పేరెంట్స్ వెళ్ళి చెక్ చేయలేరు. ఒకవేళ వెళ్ళినా కానీ ఆ 2-3 రోజులు మేనేజ్ చేస్తున్నారు. సో అలా కొంత అనైతికంగా జరుగుతున్న విషయం అయితే చెప్పొచ్చు.
అవును సార్. సార్ ఒకప్పుడు పెళ్ళి కానీ ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ మాట్లాడితే ఒక తప్పుడు చూపుతో చూసేవాళ్ళు, ఆ తర్వాత పెద్దలు దండించేవాళ్ళు కూడా, ఎందుకు అమ్మాయితో మాట్లాడావు, ఆ తర్వాత ఫోన్లలో మాట్లాడా కానీ దండించేవాళ్ళు. కానీ ఇప్పుడు స్వేచ్ఛగా ప్రస్తుత జనరేషన్లో ఉన్నటువంటి కొంతమంది తల్లిదండ్రులు కూడా స్వేచ్ఛగా ఈ కోలివింగ్ కోసం కానీ ఇలాంటి రిలేషన్షిప్ కానీ పెట్టుకోవడానికి స్వేచ్ఛనైతే ఇచ్చేస్తున్నాయి. కానీ దీన్ని వ్యతిరేకిస్తే స్వేచ్ఛను హరించినట్ట. ఇప్పుడు దాన్ని వ్యతిరేకిస్తే స్వేచ్ఛను హరించినట్లా అంటే మీరు వ్యతిరేకించవచ్చు. మీరు ఉండకపోవచ్చు లివింగ్ లో, లేకుంటే మీ పిల్లలకు మీరు పర్మిషన్ ఇవ్వకపోవచ్చు. కానీ చట్ట ప్రకారం అయితే దానికి పర్మిషన్ ఉంది కదా. సో మనం ఇందాక అదే చెప్పింది నేను, చట్టం వేరు, నైతికత వేరు. నైతికత అనేది వ్యక్తిగతం, సామాజికం. చట్టం అనేది ప్రభుత్వం తీసుకునే అమలు చేసే ఒక నిబంధన. సో వ్యతిరేకించడం అనేది ఎవరి వ్యక్తిగత ఇష్టం, వ్యతిరేకించడం ఆమోదించడం అనేది. కానీ చట్టం అయితే తప్పు కాదని చెప్తుంది కాబట్టి మనం ఏం చేయలేము. అవును సార్. కొంతమంది మహిళా సంఘాలు అయితే ఇది అఫీషియల్ వ్యభిచారంతో సమానం అని అయితే మండిపడుతున్నారు. సో వారి గురించి మీరేమంటారు? అది తప్పు. ఇప్పుడు ఆ వాదన తప్పండి. ఎందుకంటే వ్యభిచారం అనేది డబ్బుతో కూడుకున్న విషయం. అంటే ఒక మగాడు ఒక అమ్మాయికి డబ్బు ఇచ్చి వెళ్ళి సెక్స్ చేస్తే అది వ్యభిచారం కింద అంటారు. ఇక్కడ డబ్బు అనే ట్రాన్సాక్షన్ లేదు కదా. ఇక్కడ ఇద్దరు ఇష్టపడి ఒక ప్లేస్ లో ఉంటున్నారు. అది వాళ్ళు ఫర్దర్ గా కలిసి జీవించవచ్చు, మ్యారేజ్ చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు, అది డిఫరెంట్. కానీ వాళ్ళిద్దరు ఇష్టపూర్తిగా ఉంటున్నారు. అక్కడ మనీ ట్రాన్సాక్షన్ లేనప్పుడు ఖచ్చితంగా అది వ్యభిచారం కింద అంటాం అనేది తప్పు. ఓకే సార్, ఫైనల్ గా ఒక ప్రశ్న అయితే సార్ మీకు, ఈ కోలివింగ్ సహజీవనం అనేది రైటా రాంగా సార్? ఫైనల్ ఒక జడ్జిమెంట్ ఇవ్వండి దీనిపైన. సో మళ్ళీ అదే చెప్తున్నా, సహజీవనం రైటా రాంగా అనేది మీరు నేను డిసైడ్ చేయాల్సింది. భారత రాజ్యాంగం లేకుంటే చట్టం అనేది అది తప్పు కాదని చెప్తుంది. నా పర్సనల్ ఒపీనియన్ ఎందుకు మనకు ఇద్దరికి? నా పర్సనల్ ఒపీనియన్ ప్రకారం నేను ఇష్టపడకపోవచ్చు, మీ పర్సనల్ ఒపీనియన్ కూడా ఇష్టపడవచ్చు. కానీ చట్టం ఏం చెప్తున్నదే ఇంపార్టెంట్ తప్ప మనము నైతికంగా అదే నేను చెప్పిందా మళ్ళీ అది చెప్తున్నా, తప్ప రైట్ అనేది వ్యక్తిగతము, కుటుంబపరమైన విషయము, సామాజికమైన విషయము. సో అది పేరెంట్స్ పిల్లలకి వాళ్ళ పిల్లలకు వాళ్ళు ఎవరి పిల్లలకు వాళ్ళు చెప్పుకోవాలి. నాన్న ఒకవేళ నువ్వు లివింగ్ లోకి వెళ్ళాలనుకుంటే ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అని చెప్పుకొని చేయాలి తప్ప. సో అది ఇప్పుడు ఎందుకు ఇంకోటి ఎందుకు ఇలా జరుగుతుంది, లివింగ్ ఎందుకు పెరుగుతుంది అని అంటే, ఒకప్పుడు పిల్లలు పేరెంట్స్ పైన డిపెండ్ అయి ఉండేవాళ్ళు. జాబ్ వచ్చేంత వరకు కూడా, జాబ్ రావడానికి 25 ఏళ్ళు వయసు పెట్టేది, 25 ఏళ్ళు వయసు వచ్చేది. అప్పుడు జాబ్ వచ్చేది కాదు. అప్పుడు వచ్చినా కానీ తక్కువ శాలరీస్ ఉండేవి. కానీ ఈ రోజు 21-22 ఏళ్లకి ఈ పిల్లలకి ₹1,00,000, ₹1,50,000 శాలరీలు వస్తున్నాయి. సో అది వాళ్ళ దూర ప్రాంతంలో ఉంటున్నారు, పేరెంట్స్ ఉండే చాలా ప్రాంతాలు చాలా దూరంగా ఉంటున్నారు. దాంతో ఈ లివింగ్ అనేది పెరుగుతుంది. అంటే వాళ్లకు లభించిన స్వేచ్ఛని వాళ్ళు కొంచెం ఎక్స్ట్రా యూజ్ చేసుకుంటున్నారు. అది కనుక పేరెంట్స్ తో చెప్పి చేస్తే తప్పు లేదు, పేరెంట్స్ చెప్పకుండా చేస్తుంటే మటుకు అది తప్పు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మేము అడిగిన వెంటనే జూమ్ లైవ్లోకి వచ్చి మాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్ సార్. సో విశేష్ గారు చెప్పే విధానం చూస్తే లివ్-ఇన్ రిలేషన్ అనేది ఒక సరైన మార్గంలో దీనికి తీసుకెళ్ళాలి. అంటే మనసులో అర్థం చేసుకోవడానికి లివింగ్ రిలేషన్ అంటే కేవలం సెక్స్ మాత్రమే కాదండి, కేవలం ఇద్దరు మనసులు అర్థం చేసుకోవడానికి దీన్ని వాడాలి. కానీ పెడదారి పట్టడానికి అయితే కాదు. ఆ తర్వాత తల్లిదండ్రులు కూడా ఎవరైతే పిల్లలకి అసలు కోలివింగ్ అంటే ఏంటి, అసలు లివింగ్ రిలేషన్స్ అంటే ఏంటి, ఏ విధంగా ఉండాలి, ఒకవేళ తల్లిదండ్రులు ఒకవేళ లివింగ్ రిలేషన్లో ఉండకూడదంటే ఏ విధంగా ఉంటే తల్లిదండ్రులు చెప్పాలి, పూర్తిగా వారి తల్లిదండ్రుల బాధ్యత ఉంటుంది అని అయితే విశేష్ గారు అయితే చెప్పడం మేము చూస్తున్నాం. సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ మరిన్ని ఇలాంటి ప్రోగ్రాంలో కలుస్తాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.